హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం అథెంటిక్ నెల్లూరు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అథెంటిక్ నెల్లూరు చేపల పులుసులో ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ ఏమీ యాడ్ చేయరండి. యాడ్ చేయకుండా కరెక్ట్గా ఉప్పు కారం పులుపు మ్యాచ్ చేసామంటే ఆ టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతే. ఈరోజు మనం ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా అథెంటిక్ నెల్లూరు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను ఇక్కడ ఒక చేప మొత్తం తీసుకున్నానండి. ఈ చేపలో బుర్ర తోక కూడా చాలా ఇంపార్టెంట్. వీటి వల్లే పులుసుకి అసలైన రుచి వస్తుంది. ఇవి తీసి పక్కన పెట్టేసి మామూలు ముక్కలతో చేసుకుందాం అనుకోకుండా ఇవి కూడా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే తర్వాత పక్కన పెట్టేయండి, కానీ ఈ బుర్ర తోక వల్లే పులుసుకి అసలైన టేస్ట్ వస్తుంది. ఇలా ఈ చేపను నీట్గా ఉప్పు నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా కలిపి వాష్ చేసుకుంటే నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఉప్పు నిమ్మరసం యాడ్ చేసి బాగా కలిపి వాష్ చేసి పక్కన పెట్టుకోండి. దీంట్లోకి మనం ముందుగా చింతపండు నానబెట్టుకుందామండి. నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాను. మీరు మీ చింతపండు పులుపుకు తగ్గట్టుగా చింతపండుని అడ్జస్ట్ చేసుకోండి. నాది కొంచెం పులుపు ఎక్కువగానే ఉంది కాబట్టి నేను ఈ సైజు తీసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా సరిపోయిందండి పులుపు కూడా. ఇప్పుడు పులుసు కోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కచ్చా పచ్చగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని 4 నుండి 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. దీంట్లోకి మెంతులు తప్పనిసరిగా యాడ్ చేయండి. మెంతుల వల్లే టేస్ట్ అంతా వస్తుంది. ఈ మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ఒక 3 నుండి 4 వరకు పచ్చిమిర్చి ఘాటు పెట్టి యాడ్ చేయండి. దీంట్లోనే అరచెక్క వరకు టమాటాను ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇక టమాటా ఆప్షనల్ మాత్రమేనండి. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ టమాటా వల్ల అడిషనల్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు యాడ్ చేశాను. మీరు మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేయండి. చేపల పులుసు కాబట్టి కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. మీకు మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని ఇలా తుక్కు లేకుండా యాడ్ చేసుకోండి. నేను ఇలా 2 కప్పుల వరకు చింతపండు రసాన్ని యాడ్ చేశానండి. తర్వాత 1 కప్పు వరకు నీళ్ళు కూడా యాడ్ చేశాను. మీరు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వాటర్ అన్నది యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకోండి ఒకసారి. ఇలా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను ఒకటిగా నీట్గా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసే ముందే కలుపుకోండి. తర్వాత గరిటె పెట్టామంటే చేప అన్నది ముక్కలుగా విరిగిపోతుంది. ఇలా యాడ్ చేసేసి స్టవ్ను హై ఫ్లేమ్లోనే ఉండనివ్వండి. సిమ్లో పెట్టారంటే చేప ముక్కల కింద ఇడిపోతుంది. చూడండి, నేను ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నా. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే చేపల పులుసు ఉడికిపోయినట్టే. దీంట్లోని నూనె పైకి తేలిందంటే చేప కూడా ఈజీగా ఉడికిపోయినట్టే మీనింగ్ అండి. దీంట్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని పక్కా నెల్లూరు స్టైల్ చేపల పులుసు. ఎలాంటి మసాలాలు యూస్ చేయకపోయినా ఇలా ఒకసారి అన్నీ కరెక్ట్గా యాడ్ చేసి ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. చూడండి, కలర్ కూడా ఎంతో బాగుంది. ఈసారి ప్రిపేర్ చేసినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి చూడండి. అన్నంలోకి కాదు, రాగి సంకట్లోకి కూడా అదిరిపోతుంది అంతే చేపల పులుసు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.